జగిత్యాల జిల్లా పొలాసలో జయశంకర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ రైతు సమావేశంలో శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని రైతులు హాజరయ్యారు. వచ్చే ఖరీఫ్, రబీకి రైతులు చేపట్టాల్సిన పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధన సంచాలకులు బలరాం అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విస్తరణ సంచాలకులు డాక్టర్ ఏకాద్రి, జగిత్యాల ఏడీఆర్ శ్రీలత హాజరయ్యారు. సీడ్ అవైలబిలిటీ మీద అడిగారు. మనకు గ్రౌండ్ నట్లు అయితే మనకు ఆర్ఆర్ పాలెంలో కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ లో, అదేవిధంగా టీఎస్డిసిసిలో మనకు గ్రౌండ్ నట్ విత్తనం అనేది లభ్యత ఉన్నది. అదే సాఫ్ట్ ఫ్లవర్ విషయానికి వస్తే ఏఆర్ఎస్ తాండూరులో ఈ సాఫ్ట్ ఫ్లవర్ సీడ్ లభ్యత ఉన్నది. అదేవిధంగా సెసామాన్ సీడ్ అయితే మనకు ఆర్ఆర్ఎస్ జగిత్యాల, ఏఆర్ఎస్ కరీంనగర్, అదేవిధంగా ఏఆర్ఎస్ మూదూర్, కేవీకే ఆదిలాబాద్ లో ఈ సెసామాన్ సీడ్ అనేది లభ్యత ఉన్నాయి. ముఖ్యంగా ఈ జోన్ లో 10 జిల్లాల్లో చూసినట్లయితే ఆదిలాబాద్ లోని 5.5 లక్షల ఎకరాల సాగులో ఉంది, 12% పెరిగింది. దాని తర్వాత ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్ ఈ జిల్లాలోనే ఎక్కువ సాగు ఉన్నది. 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉన్నది. కొన్ని ప్రాబ్లమ్స్ కల్టివేషన్లో అంటే వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు కూడా ఇక్కడ డిస్కస్ జరగడం జరిగింది. అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే పంటల గురించి కూడా ఇంకా అధిక దిగుబడినివ్వాలని రైతులు కోరిన విషయం, పురుగులు తెగుళ్లు తట్టుకునే వరి వంగడాలు, ఇతర వంగడాలు ఇవన్నీ చేయటము, రీసెర్చ్ గ్యాప్, ఎక్స్టెన్షన్ గ్యాప్ గూర్చి రైతులం కోరినము. యొక్క వాతావరణం తీరు పంటలు పండించడానికి శాస్త్రజ్ఞులంతా ఇక్కడ రాసుకొని కృషి చేయటం జరిగింది.